హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ మాధవిలత. నేను లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ మౌలాలీలో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ఎ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ వర్కింగ్ దేర్ సిన్స్ 10 years. Today, as part of Women's Health Awareness Program, I want to emphasize the role of physiotherapy during pregnancy, childbirth as well as after delivery, the problems faced by pregnant women. So, usually pregnancy lo ఫిజియోథెరపీ రోల్ ఏం లేదు, అది అవసరం లేదు, నొప్పులు భరించాలి అట్లా అనుకుంటారు అందరూ. కానీ అలా కాదు. మనం ప్రెగ్నెన్సీలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత డెలివరీ తర్వాత 40 ఏళ్ల తర్వాత మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని కొన్ని మనం అరికట్టగలుగుతాం. ప్రెగ్నెన్సీలో మెయిన్ థింగ్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజ్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో ప్రెగ్నెన్సీలో పెల్విక్ జాయింట్ దగ్గర లూజ్ అయితే అప్పుడే మనం బేబీని అకామిడేట్ చేసుకోగలుగుతాం. ఆ జాయింట్స్ లూజన్ అవ్వడం వల్ల కొన్ని మజిల్ స్ట్రెయిన్స్, మనకి మజిల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఫిజియోథెరపీ రోల్ ఏంటనేది మనకు తెలుస్తుంది. అది కాకుండా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మన హార్మోనల్ చేంజెస్ కాకుండా మన పోస్చర్, weight gain during pregnancy, and then gait related problems, posture related problems, and then the tarvata manam work stress vatit valla lower back ache most common problem manaki lower back ache problems vastu untayi. Aa tarvata delivery appudu pains vastayi baga, either it may be a normal delivery or a cesarean. manaku aa time lo kuda baga pains vastayi. andaru pedda vallu intlo vallu andaru manaku cheptaru pains em kaadu, em parvaledu, ave తగ్గిపోతాయి. కానీ నిజంగా ఎవరైతే డెలివరీ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్స్ ఎంత ఉంటాయో అండ్ ఎన్ని రోజులు వాళ్ళు భరిస్తారో ఆ పెయిన్స్ని. సో ఈ పెయిన్స్ అన్నీ అందరం తట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలంలో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొంచెం చేసుకుంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మనకు అది హెల్ప్ అవుతుంది. అండ్ డెలివరీ తర్వాత మనం ఫీడింగ్ పోస్చర్స్, తర్వాత స్ట్రెస్, కొత్తగా బేబీకి ఎలా ఫీడ్ చేయాలి, మనం ఎలా తింటాము, ఎలా తాగుతాం, పడుకుంటాం, దాని మీద దృష్టి ఉండదు. బట్ ఆ ప్రాబ్లమ్స్ అది మనం చూసుకోలేము. ఓన్లీ బేబీ అని చూసుకుంటాం. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకి ఆల్మోస్ట్ డెలివరీ అయిన తర్వాత 5 ఏళ్ల వరకు అవి మనని ఇంకా ట్రబుల్ చేస్తూనే ఉంటాయి. సో వీటన్నిటికీ మనం ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేస్తే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనం ఎలా ఫిట్గా ఉండగలుగుతాం ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ, అది మనకి ఫిజియోథెరపిస్ట్ చెప్పగలుగుతారు. టుడే నేను ఇద్దరు డాక్టర్స్ని, ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు డాక్టర్ జీవన్ సార్ అండ్ ఆరతి మేడంని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను టు పుట్ మోర్ ఇన్సైట్స్ ఇంటూ దిస్ టాపిక్ సో దట్ మనం అందరం తెలుసుకుని మనం ఈ టాపిక్ వినడానికి ఎవరు వచ్చారో, ఎవరు చూస్తున్నారో అట్లీస్ట్ ఒక 2-3 పీపుల్ అయినా సరే దీంతో బెనిఫిట్ అయితే దానికంటే నాకు సంతోషం ఏమి ఉండదు. ఈవెన్ నౌ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ, నన్ను చూస్తే నా పోస్చర్ కూడా అలాగే ఉంది. మళ్ళీ మనం ఇలాగే అయిపోతాం. ఈ పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లోనే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తెలియకుండానే చేస్తున్న ప్రాబ్లమ్స్కి మనం ఇంకా చాలా అవస్థ పడతాం. ఆ అవస్థ తగ్గిపోవాలి. మనం కూడా హెల్దీగా పెయిన్స్ లేకుండా ఉండాలి. రాత్రి పడుకోబోయిన అబ్బా అమ్మ అనుకుంటూ కాకుండా మనం మంచిగా నిద్రపోతే నెక్స్ట్ డే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం చేసే పనులు అన్నీ ఇంప్రూవ్ అయితే మనం కూడా బాగుంటాం. So here Dr. Jeevan and Aarati madam, I'm introducing, they will carry on the topic further. Thank you. Hi, my name is Dr. Jeevan Kumar, physiotherapist, Aarati Physiotherapy and Rehabilitation, South Kamala Nagar, ECIL లో ఉన్నానండి. నేను మా మిసెస్ డాక్టర్ ఆరతి గారు కలిసి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. అది డాక్టర్ మాధవి మేడం వాళ్ళ సపోర్ట్తో లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో ఈ సాటర్డే 12 to 1 మనందరం మీట్ అవ్వబోతున్నాం. మీ దీనిలో ఏమొస్తున్నాయంటే మీ అందరికీ కూడా ఉమెన్ హెల్త్ మీద మెయిన్గా మేము పర్టికులర్గా ఫోకస్ చేయబోతున్నాం. ఈ ఫోకస్ అంతా కూడా ఎందుకు అంటే ఉమెన్స్ హెల్త్ ఈ రోజుల్లో చూస్తే చాలా వరకు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. మీరు ఆల్రెడీ డాక్టర్ మాధవి మేడం ఆల్రెడీ సపోర్ట్ మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు. ఆవిడ చెప్పిన మ్యాటర్ అంతా కూడా మీరు విన్నారు. ఆ రోజు మనం అందరం కలిసి డాక్టర్ మాధవి మేడం తర్వాత మా స్టాఫ్ మా అందరం కూడా కలిసి మీ అందరి డౌట్స్ కూడా నిర్వీర్యం చేసుకోబోతున్నాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మమ్మల్ని మీరు ధైర్యంగా మాట్లాడవచ్చు, క్వశ్చన్స్ అడగవచ్చు. మీకు సమాధానాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా హెల్తీ డిస్కషన్ అంతే. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా రాకున్నా కూడా రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాం నేను ఆ రోజు. ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో వాళ్ళకి పోస్చరల్ ఇష్యూస్,
తర్వాత లో బ్యాక్ పెయిన్స్, ప్యూబిక్ పెయిన్స్, తర్వాత హార్మోనల్ చేంజెస్, చాలా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇదివరకు అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల, పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల, ఒంటరిగా ఉండడంతో డిప్రెషన్ అయిపోయి, యాంగ్జైటీ అయిపోయి, చాలా వరకు బీపీస్ రావడం, లేదా జెస్టేషనల్ డయాబెటీస్ రావడం, ఇలాంటి ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. వాటిని అవాయిడ్ చేయడానికి, మీకు మంచి హెల్త్ రావడానికి ఈరోజు హెల్దీ డిపెండ్ మనకి ఉమెన్స్ ముఖ్యంగా. హెల్దీ ఉమెన్ లేకపోతే ఆ ఇంటికి కళ ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు. ముఖ్యంగా మెయిన్ పిల్లర్ ఆఫ్ ద హోమ్ ఈస్ ఉమెన్, నో డౌట్ అబౌట్ ఇట్. సో వాళ్ళకి మాత్రం మంచి హెల్త్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు రావాల్సిందే. ఎందుకంటే ఇది రావాల్సిందే, ఎందుకంటే మీకు స్ట్రెస్ చేస్తున్నారో తెలుసా, ఇది మీ హెల్త్ ఇంపార్టెంట్. ఈ హెల్త్ కనుక లేకపోతే ఎటువంటిది మనం వెల్త్ క్రియేట్ చేసినా మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ వెల్త్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు రావాల్సిందే. దీనికి కావాల్సినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని అడగవచ్చు. ఓకే, సీ యూ ఆన్ Saturday 12 to 1 in Life Spring Hospital, Maulali. Thank you.